వేడిగా కావాలి. సాంబార్ అడిగింది, మీ కోడలు సాంబార్ అడిగింది. సాంబార్ చేసేసరికి ఈ టైం అయింది. నేను చేశాను. గోపీస్ కిచెన్. హాయ్ గోపీస్ కిచెన్. తిన్నారా గోపీస్ కిచెన్? ఈరోజు స్పెషల్ ఏమేమి ఉండవు తల్లి అంట. పొద్దున ఆలు ఫ్రై చేసా ఉంది, అండ్ సాంబార్, అంతే. అన్నీ సాంబార్లోనే ఉన్నాయి. ములకాయలు, టమాటాలు అన్నీ. టమాటాలు వేయలే, మర్చిపోయా. సమ్మర్ కదా, నా ఇప్పటి నుంచి ఇలానే ఉంటుంది. చెమటలు ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు చలి పెట్టలేదు కదా. హాయ్ ఎస్ అంట. అవునా, ఓకే. ఎదలో నిలుచుండే అన్నం అందరం అడిగినాం. అంటే బీరకాయలు ఉండే, బీరకాయ కర్రీ చేస్తా అంటే లేదు నాకు సాంబార్ కావాలి అన్నది. ఏమేమి వేసాను చూడు, ఎన్ని వేసాను చూడు, అన్నీ ఆ కోసమే. అర్థం కాదు. ఇదిగో స్టవ్ మీదనే ఉంది ఇంకా. ములక్కాడలు ఒక 6 ములక్కాడలు అనుకుంటా, పెద్దవి. పెద్ద గిన్నె, చిన్నది కాదు ఇది. చలికాలం అయితే వేడిగా తినాలి సిస్టర్, వేసవి కాలం కూడా వేడిగానే తినాలి. అంతే, వాళ్ళకి అలానే ఉండాలి. సాంబార్ ఫంక్షన్లో చేసిన విధంగానే ఉంటుంది నేను చేసి. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి. అయిపోయింది ఒక 5 minutes. రైస్ కూడా అయిపోతుంది. నమ్మట్లేదు కదా, రైస్ అవ్వదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేయలే. ఇంటి బియ్యం అండి, ఇంటివి రైస్, ఇంటివి కొన్న రైస్ కావు, ఇంటివి పొలం నుంచి వచ్చినవి. అన్నం అంతే. ఎంతైనా మా కోడలు కోరిక తీసినందుకు నరకత్తూరు. థ్యాంక్స్. లేకపోతే ఉంచుద్దాం మమ్మల్ని ఇంట్లో, ఉంచదు. అయ్యో మిజక్ అంట. ఓకే తమ్ముడు, చెప్పాలి. హాయ్ దేవి, తిన్నావా? ఇంతకుముందు పిలుస్తుంటే వినకుండా వెళ్ళిపోయావు కదా, వినకుండా వెళ్ళిపోయావు. అమ్మో, ఇది వస్తుంది వాసన. మరి ముందు చెప్పి ఉంటే నేను కూడా తినకుండా పడేవాడు కదా. తిన్నావాక? లేదు తమ్ముడు, ఇంకా తినాలి. ఉఫ్, ఓకే. ఇంకా అమ్మయ్య, అయిపోయింది, రైస్ అయిపోయింది. ఓకే, అందరికీ బాయ్. రేపు టుమారో కలుస్తా దేవి. లైక్ ఓకే.